మెడిటేషన్ యోగా చేస్తారు అంటే ఐ డోంట్ థింక్ కొద్దిగా కమ్యూనిస్ట్ ఐడియాలు ఏంటంటే చేస్తారని నేనైతే అనుకోవట్లేదు, నాకు తెలియదు. ఫస్ట్ నుంచి స్పిరిచువల్ చాలా ఫస్ట్ నుంచి చాలా స్పిరిచువల్ ఆయన. ఓకే. స్పిరిచువల్ మాస్టర్స్ ఎక్కడ ఉన్నారో ఆయన అక్కడికి వెళ్ళి, నా చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు, ఆయన వాళ్ళ గురువు గారు ఒక ఆయన ఉండేవాళ్ళు అక్కడ విద్యానగర్ లోనో శివం రోడ్ లో. కళ్యాణ్ బాబు అక్కడికి వచ్చి సాధన చేసి ఆకలేస్తుందంటే వాళ్ళ ఇంట్లోనే చపాతీ చేస్తే తినేసి మళ్ళీ సాధన చేసేవారు. ఓకే. అవర్స్ టుగెదర్ ఆయన చాలా రోజులు మెడిటేషన్ చేశారు. మీకు ఒక వ్యక్తిలో అంత ఆరా, ఈ మెడిటేషన్ పవర్ లేకపోతే వస్తుందని నేను అనుకోవట్లేదు. ఇట్ కెన్ బి ఇన్ ఎనీ ఫామ్. ఈయనలో ఆరా ఇస్ బికాస్ ఆఫ్ మెడిటేషన్ అని అంటే ప్రాబబ్లీ అంటే అదే రీజన్ అయి ఉండొచ్చు. మోదీ గారికి తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ర్యాప్ అనేది దాని నుంచి వచ్చింది. ఎగ్జాక్ట్లీ ఆ రీజన్ వల్ల మోదీ గారికి కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. అండ్ రీజన్ ఏంటి అంటే కళ్యాణ్ గారికి వెన్నుపోటు పడవడం తెలియదు. ఆయనకి వెన్నుపోటు రాజకీయాలు కానీ ముందు ఒకటి మాట్లాడి తర్వాత వెళ్ళి ఇంకోటి మాట్లాడి నీ గురించి ఒకటి చెప్పి పక్కకెళ్ళి ఇంకోటి చెప్పడం నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళైతే ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు, ఏమీ చేయలేదు. ఆయన ఎప్పుడు చేయలేదు. ఈజ్ అగ్రెసివ్, ప్యూర్ హార్టెడ్, 100% ప్యూర్ హార్ట్, అగ్రెసివ్, డెఫినెట్ గా అగ్రెసివ్. తాను నమ్మిన వాళ్ళ గురించి, తాను ప్రేమించిన వాళ్ళని కానీ, తాను నమ్మిన సిద్ధాంతాలు కానీ, తాను బాగా అభిమానించే వాళ్ళ గురించి కానీ ఎవరన్నా పిచ్చి మాటలు మాట్లాడితే ఆయన కౌంటర్ రిటర్న్ ఇమ్మీడియట్ గా ఇస్తారు. ఎగ్జాక్ట్ గా ఆ రీజన్ వల్లనే నేను చిరంజీవి గారి పొలిటికల్ కెరీర్ గురించి మాట్లాడానని చెప్పి కళ్యాణ్ గారి పొలిటికల్ కెరీర్ గురించి మాట్లాడడానికి దానికి కారణం అదే. ఎందుకంటే మృదు స్వభావం, చాలా మృదువు. అంటే అది ఇంకా ఎంత మృదువో చెప్పలేము మనం. మృదు స్వభావం కూడా చూసి చీచి ఏంటి ఇంత మృదువుగా ఉన్నాను నేను, ఇంకా బాగా మృదువుగా ఉండాలి కదా చిరంజీవి గారి విషయం. ఎందుకంటే ఆయన చాలా కష్టపడి ఒక స్థానాన్ని సంపాదించుకొని నొప్పింపక తానొప్పక తప్పించుకు తిరుగువాడే ధన్యుడి సుమతి అనే పథకాన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తారు ఆయన. ఎందుకు ఒకళ్ళని పరిశ్రమ ఒక మాట పోతే పోనీ వదిలేద్దాం, ఆయన ఎన్ని మాటలు అన్నా కూడా ఆయన ఎప్పుడు ఏమనలేదు. కరెక్ట్. కానీ కళ్యాణ్ బాబు అట్లా కాదు, ఒకటంటే ఇమ్మీడియట్ గా నువ్వా నేను అంటాను. ఎందుకంటే పద్మభూషణ్ కి మెగా సత్కారం అని చెప్పి ఒక ప్రోగ్రామ్ లో మోహన్ బాబు గారు కొంచెం ఏదో చిరంజీవి గారి గురించి ఏదో అంటే తమ్ముడు మోహన్ బాబు అని చెప్పి స్టేజ్కి వచ్చి అక్కడే ఇచ్చేసింది. సో ఆయన మెంటాలిటీ అది.